ప్రవీణ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు మార్కెట్లో ముఖ్యంగా ఐటీ చూసారా? స్టాక్స్ సార్ పెన్నీ స్టాక్స్ పడ్డట్టు పడిపోయినాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ 6% మరీ దారుణం. శైలజాకే వెల్కమ్ అండి. శైలజ గారు థ్యాంక్ యూ. శివరాత్రి ఎప్పుడు? ఈ మంత్ కదా? ఫిబ్రవరి మంత్. సార్ టీసీఎస్ గ్యాప్ ఉంది 2527 దగ్గర. ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం కిందకు వస్తుంది అని అనుకోవచ్చా? ఒకవేళ ఆ గ్యాప్ ఫిల్ అయితే యావరేజ్ ఆర్ ఫ్రెష్ ఎంట్రీస్కి ఛాన్స్ ఉందా? యా, లెట్ మీ టెల్ క్లియర్లీ వన్ థింగ్. ఓకే, ద థింగ్ ఏంటంటే ఐటీ సెక్టర్ అనేది బాగాలేదు లాంగ్ టర్మ్లో. ఇది వే బ్యాక్ నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. 12% లాస్ట్. ఇప్పుడు ఇది లాస్ట్ లాస్ట్ ఇయర్ టు డేట్ అంటే ఇప్పటికీ మనకి 13% పడిపోయింది ఐటీ సెక్టర్ అనేది. ఓకే, 1 ఇయర్ అనేది మనం చూస్తే కూడా ఐటీ సెక్టర్ అండర్ పర్ఫామ్ చేస్తూ వస్తుంది. అవి చాలా ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ హెవీగా ఇన్వెస్ట్ చేశాయి వీటిల్లో, ఐటీ సెక్టార్లో, ముఖ్యంగా బ్లూ చిప్ కంపెనీస్లో. నా సిచ్యువేషన్ ఏంటంటే ఏఈ అనేది డిస్రప్షన్ అనేది క్రియేట్ చేస్తుంది. కంపెనీలు ఎక్కడికి వెళ్ళవు, ద థింగ్ క్లియర్గా అర్థం చేసుకోండి. బట్ ద సైజ్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే నేరో అవుతాయి. ఓకే, అందుకని హయ్యర్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయొద్దు. డీప్ డిస్కౌంట్ అయినాక మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. ఐటీ సెక్టర్ అనేది అండర్ ప్రెషర్లో ఉంది. ఎందుకంటే ద షిఫ్ట్ అనేది కంపెనీకి సంబంధించింది కాదు, ద సెక్టార్కి సంబంధించిన షిఫ్ట్ జరుగుతుంది. అవసరమే, ప్రతిదానికి టెక్నాలజీ అవసరమే. బట్ ద వే టెక్నాలజీ యూజ్ చేయటం కానీ, ఇంప్లిమెంటేషన్ చేయటం కానీ, ద ట్రెండ్ అంటాం, కల్చర్ మారుతుంది. టెక్నాలజీ డెవలప్ చేసే కల్చరు, ఓకే, అవన్నీ మారుతున్నాయి అన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని డిస్కౌంట్ అయినప్పుడు మాత్రమే టెక్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా సరే హెవీగా ఇన్వెస్ట్ చేసింది బ్యాంకింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐటీ సెక్టర్. బట్ ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ లిక్విడేట్ చేస్తున్నాయి.
పెద్ద పెద్ద కంపెనీలు లిక్విడేట్ చేస్తున్నాయి. చాలా పోర్ట్ఫోలియోలో ఉన్నాయి ఇప్పుడు. అందుకని బాగా డిస్కౌంట్ అయినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. ఏ కంపెనీ అయినా తీసుకున్న పోర్ట్ఫోలియో వచ్చేసరికి ఫస్ట్ ఇవే ఉంటాయి: టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇన్ఫోసిస్. ఓకే. కోర్స్ అన్ని బ్యాంకులు, ఆల్మోస్ట్ నిఫ్టీ 50లో కంపెనీలు అన్నీ కూడా టీసీఎస్. ప్రతి కంపెనీ, ప్రతి మ్యూచువల్ ఫండ్ ఫస్ట్ చేసే పని ఏందో తెలుసా? బ్లూ చిప్ కంపెనీస్, నిఫ్టీ 50 కంపెనీలు అన్నీ కొంటాయి. ఓకే. ఒక్కొక్క ఫండ్ మేనేజర్ ఒక్కొక్క స్ట్రాటజీ ఫాలో అవుతారు. బట్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చేసేది ఏంటంటే బ్లూ చిప్ కంపెనీస్ని కొంటారు. కాకపోతే పర్సంటేజ్ మారుస్తూ ఉంటారు అన్నమాట. సో నా ఏంటంటే ద కల్చర్ ఇట్ సెల్ఫ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఐటీ సెక్టారు థీమ్ అనేది నెక్స్ట్ 5 yearsలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. ఓకే. నిన్న మీరు కామెంట్ కూడా పెట్టారు, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అని చెప్పేసి. బట్ ఐ కెన్ అండర్స్టాండ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్ సెన్సెక్స్ కాల్ లాట్స్ క్యారీ ఫార్వర్డ్ టాస్లో ఉంది సార్. రేపు మార్కెట్ ఈ ఐటీ సెక్టర్ గురించి నేను 6 months బ్యాకే మాట్లాడాను అనమాట. ఓకే. అప్పుడు కూడా కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాడిని. టీసీఎస్ చీఫ్గా వచ్చింది కదా అని కొనేవాళ్ళు కొంటున్నారు, చేయొద్దు ఎందుకంటే అండర్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి మధ్యలో కూడా నేను యూజ్ చేశా. అంటే ద కాన్సెప్ట్ అనేది నాకు అర్థమైపోయింది. ద థింగ్ అనేది ట్రంప్ రెసిషన్ అన్నాడు. దాని తర్వాత ఏఐ చాలా వాటికి వర్క్ ఫోర్స్ని తగ్గిస్తుంది. కల్చర్ అనేది చేంజ్ అవుతుంది. దీస్ ఆర్ డిస్ట్రప్షన్స్. రేపు స్లైట్గా గ్యాప్ డౌన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గ్యాప్ డౌన్, ఎందుకంటే ఈ ఇంపాక్ట్ అనేది ఉంది కాబట్టి మార్కెట్లో. నెగిటివ్ ఇంపాక్ట్ ముందు గ్యాప్ డౌన్ అవుతాయి. దాని తర్వాత ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర నుంచి కొంత రికవర్ జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఐటీ సెక్టార్ ఏమవుతుందంటే ద కల్చర్ చేంజ్ అవుతుంది, ట్రెడిషన్ చేంజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ 5 yearsలో పెద్ద పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలు అయిపోతాయి. చిన్న కంపెనీలు కరెక్ట్గా వాళ్ళు స్ట్రాటజీ ఎగ్జిక్యూషను, మార్కెటింగ్ చేసుకోవడం అండ్ రెవెన్యూ కన్వర్ట్ చేయడం క్లయింట్స్ని. సో ఈ స్ట్రాటజీస్ మొత్తం కూడా వాళ్ళు ఎలా షేప్ అవుట్ చేస్తారనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ద సైజ్ ఆఫ్ ద సెక్టార్ ఏమవుద్దంటే తగ్గిపోద్ది, ఇప్పుడున్నంత ఉండదు. ఉంటాయి గ్రేట్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకి గ్రేట్ బిజినెస్ ఉంటుంది, బట్ ద కల్చర్ విల్ డిస్కౌంటెడ్ అనమాట.
గోల్డ్ క్రాష్డ్, సిల్వర్ క్రాష్డ్, బిట్‌కాయిన్ ఫాల్. యాహ్! మొత్తం డీప్ రెడ్‌లో కనపడుతున్నాయి ఇక్కడ చూడగానే. ఇంతకుముందు నేను తరచూ చెప్తూ ఉండేవాడిని, డిస్కౌంట్ ఉన్నాయని చెప్పేసి కొనొద్దు. దట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. ఇక్కడ నుంచి డిస్కౌంట్ అయింది, డిస్కౌంట్ అయింది, డిస్కౌంట్ అయింది. దిస్ ఈజ్ నాట్ ద స్ట్రాటజీ. మనకెప్పుడు కూడా ట్రెండ్‌లో ఉన్నంతసేపు మాత్రమే స్టాక్స్‌ని పట్టుకోవాలి. దట్ ఈజ్ వాట్ నాకు అర్థమైంది, నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది. ఓకే. ఇప్పుడేం చేస్తారంటే ద కంపెనీ ఇప్పటిదాకా అయింది కంపెనీ ఎంత అనమాట. దాన్ని మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఐస్, ఇంకా అదర్ పెన్షన్ ఫండ్స్, వాట్ ఎవర్ ఇట్ మే అన్నీ ఇన్వెస్ట్ చేసి దాన్ని ఎంత పెద్ద కంపెనీ చేసి దీని వాల్యూ ఇది. ఓకే. కోర్స్ ఈ కంపెనీస్ కూడా రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి అండ్ టాప్ సెక్టార్స్లో ఉన్నాయి కాబట్టి దట్ ఈజ్ ఓకే. బట్ నా కల్చర్ అనేది చేంజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పీల్ చేస్తాం కదా, నారింజ పండు పీల్ చేసి తింటాం చూసి, అట్లా ఇవన్నీ పీల్ చేయాలన్నమాట. చాలా లేయర్స్ ఉన్నాయి దీని మీద. ఓకే. ఐటీ సెక్టర్ మీద చాలా లేయర్స్ ఉన్నాయన్నమాట. హైప్ అనేది అంటాం కదా, హైప్ అనేది ఉంది. ఈ ఒరిజినల్గా చిప్స్ ఇవే, బట్ హవా ఉంది దీంట్లో, గాలి, దాన్ని తీసేయాలి, చాలా టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ టైం అనమాట. ఓకే. దెన్ ద ఒరిజినల్ కంపెనీ సైజ్ విల్ బికమ్ లైక్ దిస్. నా ఎంత ఉంది. హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఓకే. బట్ ఎనీ హౌ ఫియర్ కాదు నేను క్రియేట్ చేస్తుంది, బట్ ట్రై టు థింక్ బిగ్గర్. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ పుల్ బ్యాక్ లేదన్నా ప్లాన్ చేసుకోవాలనుకుంటే. ఓకేనా. బిట్‌కాయిన్ ఫాస్ట్‌గా పడిపోతుంది. ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ పాపం ఈసారి నెగిటివ్ రిటర్న్స్ ఇస్తాయండి ఈ ఐటీ కంపెనీస్ వల్ల. రియల్ ఎస్టేట్ అండ్ ఐటీ సెక్టార్లో ఇబ్బడి ముబ్బడిగా ఇన్వెస్ట్మెంట్ చేశాయి. ప్రజెంట్ ఏంటంటే ఇవన్నీ ప్రెషర్లో ఉన్నాయి స్టాక్స్. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజెస్ 375 పాయింట్స్ డ్రాప్ అయింది. ఓకే, సూపర్. గిఫ్ట్ నిఫ్టీ డిస్కౌంట్లో ఉంది. యాజ్ ఆఫ్ నౌ 730, 120 పాయింట్స్ డిస్కౌంట్లో ఉంది. అబ్బా, గోల్డ్ ఏందండి ఎలా పడిపోయింది జస్ట్. ఇక్కడ ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళకి 1 year శాలరీ వచ్చేసి ఉంటుంది. మామూలుగా పడిపోలేదుగా. టూ మచ్ క్రాష్ ఇది. క్రాష్ గోల్డ్.
గోల్డ్ టూ మచ్ క్రాష్ అయిపోయింది. బిట్ కాయిన్ పడిపోతుంది ఫాస్ట్గా. టూ మచ్ క్రాష్. గిఫ్ట్ నిఫ్టీ కూడా విపరీతంగా పడిపోతుంది. ఐ థింక్ మన మార్కెట్ రేపు వీక్గానే ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు యుఎస్ మార్కెట్స్లో ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తే 3-4 డేస్ నుంచి డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ స్ట్రగుల్ అయింది. దిస్ ఈజ్ రెసిస్టెన్స్ అనమాట. రెసిస్టెన్స్ తర్వాత 3 డేస్ తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ డ్రాప్ అవుతుంది, ఒక రెడ్ క్యాండిల్ వస్తుంది. నౌ దిస్ ఈజ్ ద టాప్. ఇదే టాప్. ఇంకా దట్ వే మనం అర్థం చేసుకోవచ్చు. దట్ వే ఏంటంటే మల్టిపుల్ అటెంప్ట్ చేసిన తర్వాత ఒక ఎగ్జాస్ట్ మూవ్ అంటాం ఇది. ఓకే, ఎగ్జాస్ట్ మూవ్ వచ్చిన తర్వాత మొత్తం కూడా స్ట్రక్ అయిపోయింది. 3 డేస్ నుంచి ఈరోజు సెల్ ఆఫ్ అనేది స్టార్ట్ చేశారు. ఇది హై టెంపరీగా. ఎవరైనా స్ట్రాటజీస్ ఏదైనా డిప్లాయ్ చేసుకోవాలన్నా డిప్లాయ్ చేయొచ్చు. అండ్ గోల్డ్లో 61.8 మనం ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అక్కడ దాకా రాలేదు. ఆల్మోస్ట్ అక్కడికి వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే ఇంపల్స్ మూవ్ డౌన్ సైడ్, స్ట్రాంగ్ రిట్రేస్మెంట్, మళ్ళీ ఫాల్ అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం టెక్నికల్గా ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది తీసుకుందాం. ఇక్కడంతా కూడా ఒక కన్సోలిడేషన్ అనేది జరిగిందనమాట 15 మినిట్స్ టైం ఫ్రేమ్. హై క్రియేట్ చేసింది, బ్రేక్అవుట్ చేసింది, బట్ ఇంతకంటే హై క్రియేట్ చేయలేకపోయింది. లాంగ్ కన్సోలిడేషన్, ఫైనల్గా ఒక కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయింది, విచ్ ఈజ్ క్వైట్ హ్యూజ్. మార్కెట్లో విపరీతమైన పడిపోతున్నాయి.
Pay deposit. గోల్డ్ ఎంత ఫాల్ అయిందో అంత రికవర్ చేస్తున్నారు. అంటే అంత స్ట్రాంగ్‌గా రికవరీ ఉంది. డిపాజిట్ హిస్టరీ ఇక్కడ యువర్ అకౌంట్ విల్ బి క్రియేటెడ్ సార్. అవన్నీ కూడా అవ్వట్లేదా? ఓకే ఫైన్. ప్రీవియస్‌గా సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ అయింది. నా ఇది సపోర్టు, ఇది బ్రేక్అవుట్ అయిందనుకోండి, మళ్ళీ అనదర్ డౌన్ సైడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే అనదర్లో అనేది క్రియేట్ అవుతుంది. గోల్డ్లో ఈ ఏరియాకి వస్తే మళ్ళీ షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లిక్విడిటీ ఉండే ఏరియా గోల్డ్లో. యువర్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్. ఏదో అంతా రెడ్ అయిపోయింది ఈరోజు. యుఎస్ మార్కెట్స్ 480 పాయింట్లు పడిపోయింది. ఏమైంది యుఎస్ మార్కెట్స్కి? కరెక్ట్ టైంకి మనం బాబా 547 పాయింట్స్ రీసెంట్ స్వింగ్ హై నుంచి 831 పాయింట్స్. వెరీ అగ్రెసివ్ ఫాలింగ్ అండి. టుమారో గ్యాప్ అప్ప. ఏం మాట్లాడుతున్నారండి? మార్కెట్ వివత్సంగా పడిపోతున్నాయి. సార్ 1 అవర్ బ్యాక్ గిఫ్ట్ నిఫ్టీ 30 పాయింట్స్ గ్యాప్ అప్లో ఉంది. సడన్గా యుఎస్ మార్కెట్ ఫాల్ వల్ల మోర్ దాన్ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ చూపిస్తుంది. యుఎస్ మార్కెట్ ఎప్పుడు ఎందుకు రెడ్లోకి వెళ్తాయో అర్థం కావట్లేదు. యా దట్ ఈస్ ట్రూ. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ ప్రస్తుతం సిచ్యువేషన్లో అయితే గ్యాప్ డౌన్ అనేది చూపిస్తూ ఉన్నాయి. మార్కెట్లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు మనకి. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ క్లియర్గా గ్యాప్ డౌన్ అనేది చూపిస్తూ ఉంది.
రేపటి రోజున ఎనీథింగ్ కెన్ పాసిబుల్. ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ ఏకంగా 7% డ్రాప్, విప్రోస్ 4% డ్రాప్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1% డ్రాప్. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఇది కరెంట్ ట్రేడ్ అవుతుంది, యూఎస్ మార్కెట్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి. ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది ఓపెన్ ట్రేడ్. 7% డ్రాప్ అంటే విచ్ ఈ హ్యూజ్. అగైన్ మళ్ళీ ఐటీ సెక్టర్ రేపు అనదర్ రెడ్ డే అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఇన్ఫోసిస్ ఇంత బీభత్సమైన ఫాల్. మామూలుగా పడిపోవట్లా. గోల్డ్లో స్వింగ్ అబ్జర్వ్ చేశారో లేదో, అన్నీ పడిపోతున్నాయి కానీ గోల్డ్ మాత్రం రికవర్ అవుతుంది. తప్పు నన్ను షార్ట్ చేశారా ఊరుకోనంటుంది. ఇది కూడా పడుతుంది అన్ని మార్కెట్స్తో పాటు, కానీ ఇందులో ఎంతో కొంత రికవరీ వస్తుంది ఫాస్ట్గా. మిగతా వాటిలో అంత ఫాస్ట్గా రావట్లా. బిట్కాయిన్ అయితే ఇంక పడిపోతానే ఉంది. ఇట్స్ ఎ డెడ్ క్యాట్ అనుకోవచ్చు. ఇక పోతానే ఉంది కిందకి, డౌన్ సైడ్. ఇట్స్ కీప్ గోయింగ్. బట్ యాజ్ కంపేర్ టు మిగతా అసెట్స్తో పోలిస్తే ఇన్స్ట్రుమెంట్స్, గోల్డ్ అనేది రికవరీ బాగుంటుంది. సెంటిమెంట్ ఇంకా ఉంది కాబట్టి పాజిటివ్గా డిప్లో పరమానందంతో బయింగ్ చేస్తున్నారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, అన్నీ ఐటీ కంపెనీలు అన్నీ పెట్టారు. టీసీఎస్ గట్టిగా ఇన్వెస్ట్ చేశారు, మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ. బై ద వే, ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర బిట్కాయిన్ అయితే బయింగ్ అనేది స్టార్ట్ చేశారు. వేర్ ఈజ్ ద రెసిస్టెన్స్ కావాలి మనకి ఇప్పుడు. టుమారో గ్యాప్ అప్ అవ్వాలనే కోరుకోవాలి మనం. కానీ యుఎస్ మార్కెట్స్కి ప్యారలల్గా వెళ్ళిపోతా ఉంది కిందకి. గోల్డ్ 2.8% డ్రాప్. గోల్డ్ పొరపాటును కూడా ఇక్కడ షార్ట్ చేశారా. క్రూడ్ ఆయిల్ నీట్గా వెళ్ళిపోతుంది, అన్నీ కిందకి వెళ్తుంటే ఇది మాత్రం పైకి వెళ్తుంది. న్యాచురల్ గ్యాస్. సిల్వర్ 7% డ్రాప్. బిట్కాయిన్ మాత్రం 1% డ్రాప్.
లిక్విడిటీ కలెక్ట్ చేసేసింది గోల్డ్ అయితే. స్టాప్ లాస్ హంటింగ్ చేసేసారు. సింపుల్గా వచ్చారు, బౌన్స్ అయ్యి అక్కడ స్టాప్ లాస్ హంటింగ్ అయితే క్లియర్ చేసేసారు. కరెక్ట్, ఇక్కడ కొడితే షార్ట్ అదిరిపోయేది. ఇది చూడండి ఎలా పడిందో, ఎక్కడ ఆకుండా వచ్చేసాడు. ఏదైనా స్ట్రాటజీ అప్లై చేద్దాం మనం బిట్ కాయిన్లో. సో యాజ్ ఆఫ్ నౌ సపోర్ట్ దగ్గరకు వచ్చేసాడు బిట్ కాయిన్లో. ఆల్రెడీ ఈ లెవెల్ 65,866 ఆల్రెడీ టెస్ట్ చేశాడు. రేపటి రోజుకెళ్ళి మ్, 1:1 చూపిస్తుంది మనకి. ఓకే, సూపర్. అండ్ మనం ఇక్కడ చేయాల్సింది ఒకటి ఏంటంటే లేవరేజ్ 100x సెట్ చేద్దాం. సెల్లింగ్ అయినా బయింగ్ అయినా 100x. ఒక్కసారి ఆప్షన్స్ చూసుకుందాం. 200x ఉంటుంది ఇది ఒక్కోసారి. యా 100x సెట్ చేద్దాం. ఫైన్. రిస్క్ రివార్డ్ మనకి
ఫేవర్‌గా ఉంది. మ్యాక్స్ ప్రాఫిట్, మ్యాక్స్ రివార్డ్ అదే లాసు ఫేవర్‌గా ఉంది. అగైన్ మనం చేసేదేంటంటే కాల్ సెల్లింగ్ చేస్తున్నాం. సో, చూద్దాం. టైం ఉంది మనకి. ఒక స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేసాం. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్‌గా ఉంది దీంట్లో ఈ స్ట్రాటజీలో. ఇది చూడండి ఒక పాయింటు. ఈ ఈ లైన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే లిక్విడిటీ ఉండే ఏరియా. మార్కెట్ డ్రాప్ అయిన తర్వాత జూమ్ చేస్తే ఇక్కడ ఒక విక్ కనిపిస్తుంది చూసారా? ఆ విక్ అనమాట ఇంపార్టెంట్ లెవెల్. అక్కడ స్టాప్ లాస్లు ఉండే అవకాశం ఉంది. బై ద వే అక్కడి నుంచి కూడా 32 పాయింట్స్ అనేది డ్రాప్ అయింది. ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ లిక్విడిటీ హంటింగ్. అక్కడ లిక్విడిటీని గ్రాబ్ చేసేసింది మార్కెట్. గోల్డ్ మాత్రం మంచి రికవరీ చూపిస్తుందండి. యుఎస్ మార్కెట్స్ ఘోరంగా వెళ్ళిపోతున్నాయి కిందకి. వాట్ హ్యాపెండ్? $800 పాయింట్లు డ్రాప్ అయింది. ఇట్స్ టూ మచ్ అండి.
What a fall. Huge drop. యుఎస్ మార్కెట్స్ అన్నీ పడిపోతున్నాయండి. ఈ అన్నీ పడిపోతున్నాయి. గోల్డు, సిల్వరు. యుఎస్ మార్కెట్స్ భయంకరంగా పడిపోతున్నాయి. అకౌంట్ అనేది ఓపెన్ చేయాలండి. రిఫరల్ అకౌంట్ ఇది. ఓపెన్ చేసినాక నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఐ విల్ టేక్ యూ దేర్. యుఎస్ మార్కెట్స్ ఎందుకు ఇంతలాగా? ఏంటి ఈ ఘోరం? ఇన్ఫోసిస్ ఏడిఆర్ 8% పడటం ఏంటండి? విప్రో 4%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడటం ఏంటి? నాకేం అర్థం కాదు. US stocks slide as traders move to bonds, sending yields lower. Cisco slumps. Oh my god. అచ్చా, సిస్కో ఎర్నింగ్స్ కూడా ఇంప్రెస్ చేయలేదు. అది వన్ ఆఫ్ ద రీజన్ ఐటీ సెక్టర్ అనేది ప్రెషర్లో ఉండటానికి. నెక్స్ట్ చాలామంది ట్రేడర్స్ ఈక్విటీలు కాకుండా బాండ్స్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు. సో దానివల్ల ఒక డౌన్ డౌన్ సైడ్ మూమెంట్ అనేది వచ్చింది. సో లేబర్ డేటా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ డేటా కావచ్చు, పాజిటివ్గా ఉంది. యాక్చువల్ దానికి ఫెడ్ రిజర్వ్ దాన్ని కన్సిడర్ చేసుకొని వడ్డీ రేట్లు తగ్గించదేమో, చూడండి తగ్గించదేమో అని ముందే మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అయింది. యాక్చువల్గా యుఎస్ యాడెడ్ మోర్ జాబ్స్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఇన్ జనవరి.
but seizable downward revisions reveal that outside of leisure, hospitality, private healthcare, and government economy has actually losing job. ఓకే. కొన్ని సెక్టార్స్‌లో కొన్ని ఏరియాలో ఏంటంటే కన్సిస్టెంట్‌గా లాసెస్ అయిపోతున్నాయి జాబ్స్ అని చెప్పేసి ఒక ఐఎన్‌జీ సర్వే తేల్చింది. సో, ఫెడ్ రేట్ కట్ చేయదేమో ఆ యొక్క ఫియర్‌లో మార్కెట్ ముందే ఇది నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నాయి. సిస్కో రిజల్ట్స్ అనేది ఇంప్రెస్ చేయలేకపోయింది మార్కెట్‌ని. దట్ ఈస్ ద రీజన్ అండర్ ప్రెషర్‌లో ఉన్నాయి మార్కెట్స్ అన్నీ. పేరయ్య సెన్సెక్స్ కాల్ గోవిందా. బిట్ కాయిన్ ఫాల్. మార్కెట్ కొంచెం ఎమోషన్‌లో ఉంది ప్రస్తుతం. వీక్ ఎమోషన్‌లో. సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఈరోజు గదా! ఈరోజు సెక్టార్స్‌లో ఇది రక్తపాతం ఏదో అంటారు కదా! అట్లా ఉంది ఇది. ఐటీ 5% పడిపోవడం. ఐటీ పడిపోయిందని రియల్ ఎస్టేట్ సెక్టార్ దాన్ని ఫాలో అవ్వటం. అది దారుణంగా ఉంది సిచ్యువేషన్. అసలు ఎక్కడ రికవరీ అనే మాటే లేదు చూసారా ఈరోజు 1 అవర్ టైం ఫ్రేమ్‌లో జనరల్‌గా కనీసం ఒక పాస్ అన్నా ఇస్తారు. కాసేపు రెస్ట్ అంటారు. రెస్ట్ కూడా ఇవ్వలేదు ఎక్కడ. ఫాస్ట్‌గా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ అయింది. 33,001 430 అనేది సెక్టార్‌లో. సో, వీక్‌గా ఉంది కాబట్టి 30,900 లెవెల్ నెక్స్ట్ టార్గెట్ డౌన్ సైడ్. సో, దీస్ గైస్ విల్ టేక్ లిటిల్ పాస్ అండ్ దే విల్ కమ్ హిట్ దీస్ లెవెల్స్ సూన్. దట్స్ వాట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్. ఇంక మేజర్‌గా సపోర్ట్ 26,176 వెరీ బిగ్ సపోర్ట్ ఇది. ఇమీడియేట్ లెవెల్స్ అనేది ఐటీ సెక్టార్‌లో ఇవి అన్నమాట. విషయం ఏందంటే జనరల్‌గా అంత గ్యాప్ అప్ జరిగితే డోజియో అట్లా వస్తది. ఈరోజు పెద్ద మారుబోజు క్యాండిల్ ఇచ్చాడు డౌన్ సైడ్. యాహ్! కాల్స్ కొంచెం ట్రబుల్‌లోనే ఉంది మార్కెట్.
ఐటీ మాత్రం బాగా ఇబ్బందిలో ఉందండి. Gold, silver prices were lower as the stronger than expected US payroll data hit. Okay. యుఎస్ పేరోల్ డేటా వచ్చేటప్పుడు అండి గోల్డ్‌లో వొలటాలిటీ ఉంటది. అక్కడ డేటా బాలేదనుకోండి గోల్డ్ పెరుగుతది. డేటా బావుంది పేరోల్ డేటా అంతా అనుకుంటే గోల్డ్ పడిపోద్ది. ఇది ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ అనమాట. చాలామంది యూజ్ చేస్తుంటారు. నేచురల్ గ్యాస్ ఎలా రియాక్ట్ అవుతుంది? న్యూట్రల్‌గా ఉంది. ఐ థింక్ క్రూడ్ ఆయిల్ కూడా అండర్ ప్రెషర్‌లో ఉంది. గోల్డ్ రికవర్ అయినట్టుంది కదా! ఎంత పర్సెంటేజో చూద్దాం ఒక నిమిషం ఇది. 3.8% డ్రాపు. 1, 2, 3 క్యాండిల్స్‌లో. 3 క్యాండిల్స్‌లో 3% డ్రాప్. అంటే పెరిగిందనుకోండి బానే. బట్ స్టిల్. ఇక్కడంతా డిస్ట్రిబ్యూట్ జరిగిందండి. దిస్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూషన్. హైయర్ హై బ్రేకౌట్ అయింది. హైయర్ హై బ్రేకౌట్ అయింది. ఇంకెక్కడి నుంచో హైయర్ హైస్ అనేది క్రియేట్ చేయాల. లోవర్ హైస్ క్రియేట్ చేసింది. ఒక ట్రెండ్ లైన్‌ని సక్సెస్‌ఫుల్‌గా బ్రేక్ చేసుకుంది. ఇదంతా కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఈ ఏరియాలో స్ట్రాంగ్‌గా. బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతుంది. ఓకే.
న్యాచురల్ గ్యాస్ మినీ న్యాచురల్ గ్యాస్ ప్రస్తుతం బుల్లిష్గా కనపడింది ఇందాక. ఇక్కడ ప్రస్తుతం కన్సోలిడేషన్ జరుగుతుంది సార్. మనకి కన్ఫర్మేషన్ అయితే లేదు. 3 డేస్ నుంచి కూడా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఇది ఒక బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ టెక్నికల్గా. ఓకే, ఆ జోన్లో స్ట్రగుల్ అవుతుంది, బట్ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ అనమాట ఈ ప్రైస్. దీంట్లో 270, 295 రిస్క్ తీసుకుంటానంటే జోన్లోకి వచ్చినప్పుడు రిస్క్ తీసుకొని కన్ఫర్మేషన్ అయితే లేదు ఇంకా. కింద స్వింగ్ ఎస్ఎల్ పెట్టేసుకోవచ్చు. పెద్దగా స్ట్రెంగ్త్ అయితే ఏం కనపడట్లేదు దీంట్లో యాజ్ ఆఫ్ నౌ. డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే 3 డేస్ నుంచి డోజీలే ఉన్నాయి. ఇదేనా న్యాచురల్ గ్యాస్ ప్రైస్? 54% క్రాష్ హై నుంచి. సెల్లింగ్ ప్రెషర్ అయితే డ్రైన్ అయిపోయింది, బట్ ఇంకా మనకి ట్రెండ్ అయితే ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఇక్కడ. యాక్చువల్గా ఒక 1 అవర్ బ్రేక్అవుట్ ఇచ్చాడు ఇక్కడ. 292, 300కి వెళ్ళాడు. వీ నీడ్ ఒక బయర్స్ స్ట్రెంగ్త్ కావాలి. లేదు ఇంకా యాజ్ ఆఫ్ నౌ కన్సోలిడేషన్లో. క్రూడ్ ఆయిల్ భయంకరంగా పడిపోతుందిగా. సూపర్. యా న్యాచురల్ గ్యాస్ అయితే సైడ్ వేస్లో ఉంది సార్ ప్రస్తుతానికి. లాంగ్ టైం ఉన్న వరల్డ్ అవుట్ లాంగ్ సైడ్. యా, ఫుల్ టైం ట్రేడర్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ సపోర్ట్ అయితే కనపడుతుంది, కానీ ఇంకా మనకి కన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఒక మార్కెట్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కావాలి. దాని తర్వాత మీకంటూ ఒక స్ట్రాటజీ, క్యాపిటల్, సైకాలజీ, ఇవి వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏంటంటే మీరు చిన్న అకౌంట్ ఏదైనా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. పేపర్ ట్రేడ్ చేయండి. రిజల్ట్స్ వచ్చినాక మీరు స్ట్రాటజీ అనేది బిల్డప్ చేసుకోండి. అంటే మీ ఓన్గా ఓ ఫ్రేమ్వర్క్ అనేది.
అండ్ మీరు ఫుల్ టైమ్ ట్రేడర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? ఓకే. దాని తర్వాత మీ స్ట్రాటజీ, మీ ఇన్‌స్ట్రుమెంట్ అంటే చాలా ఉన్నాయి గదా! కొంతమంది ఫారెక్స్ చేస్తున్నారు, క్రిప్టో చేస్తున్నారు, ఆప్షన్స్, ఈక్విటీ ఆప్షన్స్, ఈక్విటీ సో అండ్ సో అని ఉన్నాయి. సో, ఆప్షన్ సెల్లింగ్ ఉంది, మళ్ళీ ఆప్షన్ బయింగ్ ఉంది. సో, క్లారిటీ అనేది పిక్చర్ డిజైన్ చేసుకొని దాని తర్వాత మీకు నచ్చిన దాని మీద మీరు ఒక స్ట్రాటజీ అనేది విచ్ ఈజ్ బెటర్ ఆప్షన్స్, స్ప్రెడ్స్ బెటర్ అనమాట. అంటే ఐ మీన్ టు సే ఆప్షన్ సెల్లింగ్స్ బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. దాని తర్వాత మీరు స్వింగ్ ట్రేడింగ్ కూడా బెటర్గా ఉంటుంది. కాపర్ ఈటీఎఫ్ అంటే దేర్ ఆఫ్టర్ ఏంటంటే మీ పర్సనాలిటీ దేనికి సూట్ అవుతుంది అనేది ఒకసారి మీరు ఇంట్రో ఇంట్రోస్పెక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. కంట్రోల్ ఎఫ్ కాపరా చూస్తున్నా నేను. సెల్లింగ్ మీరు ప్రాక్టీస్ కోసం ఒక 1.5 lakh అనేది పెట్టుకుంటే చేసుకోవచ్చండి. డైరెక్ట్ నేకుడ్ అయితేనేమో మీకు 2 lakhs దాకా అవసరం అవుతుంది. ఓటీఎమ్స్ బై చేసుకొని దట్ వే మీరు 1.4, 1.3 ఆ రేంజ్లో అరేంజ్ చేసుకొని చేసుకోవచ్చు. మెటల్ ఉన్నట్టుంది శివ, ఐ గెస్. మెటల్కి సంబంధించినవి ఉంటాయి సెక్టర్లో. సో ఆ మెటల్లోనే ఇవి కవర్ అవుతాయి. స్పెషల్గా కాపర్ అయితే కనిపించలేదు నాకు. సార్ సెల్లింగ్లో ఇన్బిల్డ్ డిసిప్లిన్ ఉంటుంది.
యెస్ సార్. ట్రూ అది. సెల్లింగ్‌లో ఇన్‌బిల్ట్ డిసిప్లిన్ ప్లస్ ఎడ్జ్ గూడా ఉంటది. 2 ఉన్నాయి దాంట్లో. డిసిప్లిన్ ప్లస్ ఎడ్జ్ గూడా ఉంది. యాహ్! జనరల్‌గా ఏంటంటే ఒక మిస్‌కన్సెప్షను సెల్లింగ్‌కి పెద్ద క్యాపిటల్ కావాలి. ఓకే. అనేది 100% రాంగ్ అండి అది. అదేంటంటే తెలియక అట్లా అనుకోవటమే గానీ, సెల్లింగ్‌కి పెద్ద క్యాపిటల్ అవసరమే లేదు యాక్చువల్‌గా. బట్ చాలామంది దాన్ని అలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారనమాట. సెల్లింగ్‌కి హెవీ క్యాపిటల్ కావాలని. యాజ్ ఆఫ్ నౌ వెయిట్ చేద్దామండి. మార్కెట్ అండర్ ప్రెషర్‌లో ఉన్నాయి. ఎటువంటి స్టాక్స్ కూడా ప్రస్తుతం ఆహ్, ఈ ఈ యొక్క ప్రెషర్ తగ్గాక డిస్కస్ చేద్దాం. హాయ్ వెంకట్ గారు. బయింగు, సెల్లింగు, క్యాపిటల్ అనేది మ్యాటరే కాదు నాకు తెలిసి. 2 సేమే. ఐ మీన్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఆల్మోస్ట్ సేమే అది. లిటిల్ బిట్ డిఫరెన్సే గానీ అది ఫ్రంట్ పేజ్ అని ఉంటదండి. మళ్ళీ సెన్సిబుల్ 2 యూజ్ చేసుకోవచ్చు మీరు. యూ కెన్ డూ ద ప్రాక్టీస్. యాహ్! ఐటీ స్టాక్స్ అండర్ ప్రెషర్‌లో ఉన్నాయి బాగా. నోవేర్ స్టాపింగ్. యాహ్! గోల్డ్ అనేది బౌన్స్ అవుతుంది. గోల్డ్ ఒకటే బౌన్స్ అవుతుంది. మిగతాయి అవ్వట్ల పెద్దగా. యాజ్ ఆఫ్ నౌ రికవర్ అవుతుంది స్ట్రాంగ్‌గా. ఆల్మోస్ట్ లో నుంచి 3% రికవర్ చేసాడు గోల్డ్. ఫారెక్స్‌లో 2% రికవర్ చేసాడు. సూపర్. న్యాచురల్ గ్యాస్ కొద్దిగా మొమెంటం చూపిస్తుంది. కాకపోతే ఇది మేజర్ హడల్ ఉంది. ఇందాక అడిగారు శివ. ఇక్కడ చూడండి మేజర్ హడల్ ఉంది. ప్రోబబ్లీ ఈ లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్. ఇది బ్రేక్అవుట్ అయిందంటే మంచి మూమెంటే వస్తది. 301 ట్రాక్ చేయండి ఈ లెవెల్‌ని. యూఎస్ పేరోల్ డేటా అనేది బాగా వచ్చింది. అందుకని గోల్డ్ అండర్ ప్రెషర్‌లో ఉంది. ఇంకా సిస్కో ఎర్నింగ్స్ అనేది వచ్చింది. అది స్ట్రీట్ అంత ఇంప్రెస్ అవ్వలేదు. దాని తర్వాత చాలామంది బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈక్విటీ నుంచి తీసి. అది ఒక ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది కొంచెం సోషల్ మీడియాలోకి రావడం జరిగింది. కొంత పానిక్‌లో ఉంది మార్కెట్. సో, యాజ్ ఆఫ్ నౌ ఇవి ఆహ్, మేజర్ రీజన్స్ అనమాట మార్కెట్‌లో కరెక్షన్ రావటానికి.
ఇంట్రాడేలో నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నప్పుడు మైనస్లో ఎంట్రీ అవుతుంది. వై అండ్ ఎక్స్ప్లెయిన్. నెగిటివ్లో ఎంట్రీ అవుతుంది. మైనస్లో అంటే మీరు లిమిట్ ప్రైస్ పెట్టుకోవచ్చు ఎక్కడైనా. ఐ థింక్ మీరు మార్కెట్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారేమో. మీరు లిమిట్ సెట్ చేసుకోండి. అంటే లిమిట్ ప్రైస్ అనేది మీకు అంటే ఏ ప్రైస్ కావాలో ఆ ప్రైస్ పెడితే అవ్వదు. మీరు మార్కెట్లో పంచ్ చేస్తున్నారు, అదేమవుతుందంటే స్లిప్పేజ్ ఉంటుంది. నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే అండి. యా హోప్ రేపటికి ఏదన్నా రికవరీ రావాలని కోరుకుందాం. మార్కెట్ కొంచెం యాజ్ ఆఫ్ నౌ వీక్గా ఉంది. ఎనీహౌ ప్రీ మార్కెట్ రిపోర్ట్లో నేను అప్డేట్ చేస్తాను ఎంత రికవర్ అయింది ఏంటనేది. ఏడిఆర్స్ కూడా ప్రస్తుతం అయితే కొంచెం నెగిటివ్గానే చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో అంత గ్రిప్ రావట్లేదు, వీక్గా ఉంది. మిగతా అంతా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. సో ఏ ప్రైస్ దగ్గర సెటిల్ అవుతాయి ఏంటి అనేది కూడా చూద్దాం. ఒకవేళ నెగిటివ్గా కనుక క్లోజ్ అయినాయి అనుకోండి, మళ్ళీ కొంత గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. స్ట్రీమ్ని లైక్ చేయండి. ఓకే మిత్రులందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ.